ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక పెద్దసారి గురించి చెప్పాలి. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ గురించి అయితే చెప్పినాం, కానీ ఇక కేసీఆర్ గురించి ఇంకొంత విషయాలు అయితే ఉన్నాయి. ఎన్నికలో ప్రజలు అత్యాశకు పోయినరు. ఇక్కడ నేను ప్రధానంగా ఒక విషయం చెప్పాలి. కేసీఆర్ నిన్నటి మొత్తం ప్రసంగంలో ఏమన్నా అరే వాళ్ళ అయ్యా కొడుకులు కేసీఆర్ బాపు వయసు మీద పడ్డది. పాపం ఆయన కేసీఆర్ చూస్తుంటే నిజంగా నాకు కోపం కంటే ఎక్కువ బాధ అనిపిస్తుంది. వయసు మీద పడ్డది. ఈ సమయంలో కూడా చేతికర్ర పట్టుకొని నీ కొడుకు కోసము, నీ అల్లుని కోసం, నీ బిడ్డ కోసం, నీ ప్రశాంతమైన జీవితాన్ని గడపకుండా ఫామ్ హౌస్లో ఎన్నో ఉండకుండా ఈ ఇబ్బందులు ఎందుకు? కూర్చుండి స్పీచ్లు ఇచ్చుడు, వాళ్ళని లేపే ప్రయత్నం చేసుడు. అరే ఏం మాట్లాడుతారు? ఇగో అత్యాశ కేటీఆర్ అదే మాట్లాడాడు, హరీష్ రావు అదే మాట్లాడు. ఏదో తప్పేదో జరిగిపోయింది, మీరు పొరపాట్లు చేసిర్రు, ప్రజలు అత్యాశకు పోయిర్రు, ప్రజలకే బుద్ధి, ప్రజా నిర్ణయాన్ని మీరు ఎట్లా తప్పుపడతారని నేను అడుగుతున్నా. అరే ఎంత పిచ్చి! యావత్ తెలంగాణ ప్రజలందరూ గొర్రెలే కనబడుతురా? మీరు కొనుక్కున్న గొర్రెలు ఎమ్మెల్యే లెక్క అనుకుంటురా? ఎంత కష్టపడి 5 ఏళ్ల కోసమని మిమ్మల్ని గెలిపిస్తే లైన్లో నిలబడి మీరేమో వాళ్ళ నిర్ణయాన్ని లెక్కలోకి తీసుకోకుండా అత్యాశకు పోయిర్రు, ఏదో మోసపోయిర్రు, మీరేదో తప్పు చేసిర్రు. ప్రజలు తప్పు చేసిరట కాంగ్రెస్ ఓట్లేసి. ఎందుకంటే మన తెలంగాణ ప్రజల నిర్ణయం తప్పు అని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడి హక్కు అని నేను అడుగుతున్నా. ఇంకా చూడు ఇంకేమంటుండు, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారు. ఏం అత్యాశకు పోయారు? పైసలు అత్యాశకు పోయారా? ఇంకా చూడండి ఇంకేమైంది, నాకు ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గి పెట్టేటోడట. ఓయమ్మో ఓరనాయన ఆపింది నయమైంది అన్నట్టు. నేను పోంగానే కట్టుకోవచ్చినట్టే కరెంటు బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది సారు? ఆడ అప్పులు చేసి పెట్టినావు, జరంత కంట్రోల్ చేసుకున్నాం. ఒక మన ముందు వాళ్ళకు పుట్టిన కొడుకు, పెద్ద కొడుకు తాగి తందనాలాడి అప్పులు చేసి సంసారం ఖరాబ్ చేస్తే వెనక సిక్కు పుట్టిన కొడుకు తెలివోడైతే 4 ఫ్యాన్లు ఎక్కువ తిరుగుడు ఎందుకని బంద్ చేయడు, ఒక ఫ్యాన్ వేసుకోడు. అడ్డమైన టీవీలు ఎందుకని టీవీ తీసేయడు, కరెంటు బిల్లు కంట్రోల్ చేయడు, మిగతా సంసారంలో కొన్ని ఖర్చులు అయితే కంట్రోల్ చేయడు. ఇవాళ ఇగో మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లలు గుంగాయి అంతే. అబ్బా దేశానికే ప్రళయం వస్తుందా, దేశం కొట్టుకపోతుందా? 2 రోజుల్లో టీవీల ముంగడికి వచ్చి కాళేశ్వరమే మాట్లాడతా. అబ్బా గతంలో ఉద్యమ సమయానికి ముందు ఎప్పుడో టీవీలకు వచ్చి మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు రూట్స్ టీవీలకు వచ్చి మాట్లాడుతున్నట. నువ్వు ఎమ్మెల్యేవు, అసెంబ్లీకి పోవాలి, ఓట్లేసి గెలిపించినాం నిన్ను. ఇంకా అసెంబ్లీకి పోయి మాట్లాడు, మా గజ్వేల్ ప్రజల గురించి మాట్లాడు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడు. 10 ఏళ్ళ అధికారం అనుభవించిన వ్యక్తిగా టీవీలలో ఎవరైనా మాట్లాడుతారు. లట్గాడు ఫోటో ఎవరు పడితే వాళ్ళు పోతురు. డిబేట్లలో చిన్న బాల్ బచ్చగాళ్ళు కూడా పోయి మాట్లాడుతారు. ఇక నువ్వు గాడికి పోయి పడగొట్టేదేముంది? నీకు నచ్చినట్టు మాట్లాడుతావు, నచ్చిన స్క్రిప్టు గాడికి పోయి ప్రశ్నలకు సమాధానం చెప్పు, అసెంబ్లీకి పోయి ప్రజాప్రతినిధులకు. ఇంకేమంటుండు, తలమాసినోళ్ళు పోతే పార్టీ కథమని బేవార్స్ ఛానళ్ళ ప్రచారం. ఇది ఖచ్చితంగా మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఖండించాల్సిన విషయం. బేవార్స్ ఛానల్ అట. ఎవి బేవార్స్ ఛానళ్ళు? ఉన్న వార్తలు రాసిన అన్ని బేవార్స్ ఛానల్లా? మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పోతలేరా? సిట్టింగ్ ఎంపీలు వేరే పార్టీలకు పోతలేరా? ఉన్న విషయాన్ని చెప్పొద్దా? చెప్పిన ఛానళ్ళన్నీ బేవార్స్ ఛానల్లా? అసలు ఛానళ్ళ స్థితిగతులు మార్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని, జాగాలు ఇస్తారని, అసలు జీతాలు ఉండే యాజమాన్యాల నుంచి చాలా ఇబ్బందులు పడతారు జర్నలిస్టులని, జర్నలిస్టుల జీవితాలకు ఒక భద్రత వస్తుంది అని చెప్పేసి భద్రత లేని ఉద్యోగాలని, పొద్దుదాకా ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి కష్టాలు పడుతున్న మీడియా ప్రతినిధుల కష్టాలు తీరుతాయి అనుకున్నాం. పొంగించినవు, మస్తు మాటలు చెప్పినవు. మీడియాలను ఏ ప్రభుత్వం కానిందా, ఈ 60-70 ఏళ్ళలో ఎవరైనా బాగా చూసిరా అని మస్తు నరికితివి. మా జర్నలిస్టుల విలువనే లేకుండా చేసినావు తెలంగాణలో. ఎందుకంటే మస్తు నమ్మి నేను పొగిడితిమి, నేను లేపుతిమి, ఆయనతో వండబెడితే తెలంగాణ సమాజాన్ని ఆగం చేసే వరకల్లా మీరు తీసుకొచ్చిన వ్యక్తే కదా అన్నట్టుగా జర్నలిస్టుల మీద మాటలు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బెదిరించడం మంచిది కాదు. మేము ఉన్ననాడు పోలీసుల దౌర్జన్యాలు చేయలే. ఓయమ్ము కరీంనగర్లో బీఆర్ఎస్ సభ. ఎన్ని అబద్ధాలు! అసలు కేసీఆర్కు ఓటమికి బీఆర్ఎస్ ఓటికి 100 కారణాలని అప్పట్లో నేను ఒక వార్త చేసిన. వాస్తవానికి 100 కారణాలు అవసరం లేదు, కేసీఆర్ ఒక్కడు చాలు. ఎందుకంటే అబద్ధాలు ఏం మాట్లాడుతాం, ఇదేం భాష, ఇదేం కథ అని చెప్పేసి ఒక వార్త ఉంది, చూపెడతాం మీకు. ఇక సరే దీంట్లో వార్తలు చూసి నెక్స్ట్ ఇదేం భాష, ఇదేం కథ. ముఖ్యమంత్రి ఉన్నాడు నేను నిన్న మాట్లాడుకుంటే ఏమంటున్నారుకేనా? నేను ఎన్నడాన్ని ఇట్లా మాట్లాడినా, తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడినా, ఆంధ్రోళ్ళని తిట్టినా, పాలన గిట్లుంటుందా, వాది ఇదే మస్తుగా మాట్లాడలేదు. కానీ అధికారంలోకి వచ్చినాక మాట్లాడాడు. అధికారంలోకి వచ్చినాక ఏ పాగాలు, ఏ రండా, వాడేవాడు వీడేవాడు, ఆ లట్టుగాడు పొట్టుగాడు 30 తరిగా వాడోడు, ఎన్ని మాటలు మాట్లాడినావు కేసీఆర్? ఈ సంస్కృతిని నేర్పింది నువ్వే కదా. నిన్ను చూసే ఇవాళ తెలంగాణలో సగం మంది రాజకీయ నాయకులు నిన్ను చూసి తయారయ్యారు. ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. నేను రాజకీయాల్లోకి ఆకర్షించింది మాత్రం నువ్వే.
కానీ ఆ భాషకు కారకుడి కూడా నువ్వే, ఆ భాష ఆ సంస్కృతిని నేర్పింది కూడా నువ్వే.